Daily. Taste the Daily. పాముతో భయపెట్టాలని చూసిన తాగుబోతు తాట తీశారు పోలీసులు. పాముతో భయపెట్టిన తాగుపోతే తర్వాత పోలీసులకు దండం పెట్టారు. మరోసారి ఇలాంటి పనులు చేయనని చెప్పాడు. హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రాయనగుట్ట చౌరస్తా వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్ ను పోలీసులు ఆపి పరీక్ష చేయగా మద్యం సేవించినట్లు రీడింగ్ వచ్చింది. దీంతో అతడిపై కేసు నమోదు చేసి ఆటో సీజ్ చేశారు. ఆటోలో నా పనిముట్లు ఉన్నాయని వెళ్లి అకస్మాత్తుగా పామును తీశాడు. నా ఆటో ఇవ్వకపోతే పామును వదులుతా అంటూ బెదిరించాడు. పామును తీసుకుని పరారయ్యాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు పాముతో పరారైన ఆటో డ్రైవర్ ను గంటలోనే పట్టుకున్నారు. తమదైన స్టైల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో దండం పెడుతూ మరోసారి ఇలాంటి పనులు చేయరని చెప్పాడు ఆటో డ్రైవర్. రాత్రి 8 గంటల ప్రాంతంలో కరీం ఎస్ఐ గారు మరియు అతని బృందము ఎంపీఆర్ చౌరస్తలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఇర్ఫాన్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. అతను తన పట్టుబడ్డ ఆటోను ఇవ్వమని చెప్పి ఆటోలో ఉన్న చనిపోయిన పాము తీసుకొచ్చి కరీం ఎస్ఐ గారిని భయపెట్టించాడు. దీనిపైన మేము చంద్రగుట్ట కేసులు కంప్లైంట్ ఇచ్చాము. అతని పైన యాక్ట్ చేసుకుంటాము. డ్రంక్ అండ్ డ్రైవ్ బుక్ చేశాము మరియు క్రిమినల్ కేసులు బుక్ చేశాము. ఆటో సీజ్ మేము ఆటో ఇయ్యలేదు. మేము వచ్చే వరకు పారిపోయాడు. ఆటో మా కత్తెరలోనే ఉంది. అతను పారిపోయాడు. మేము వచ్చామని చెప్పేసి మా సిబ్బంది మాకు ఫోన్ చేయగా నేను మరియు మా ఎస్ఐ గారు రావడం వల్ల పారిపోయాడు. అతను పాత బస్తీలో ఎలాంటి సంఘటన జరగడము అంతవరకు అంటే మీరు ఇలాంటి పనులు ఎవరైనా చేస్తే తప్పకుండా వారి పైన క్రిమినల్ కేసు చేస్తాం. చట్టపరంగా తీసుకుంటాం. మేము సయ్యద్ ఇర్ఫాన్ సార్. మీ నాన్న పేరు? సయ్యద్ హుసేన్. ఎంత వయసు నీది? 23. ఏం పని చేస్తావు నువ్వు? నేను కుకింగ్ మాస్టర్ పని చేస్తా సార్. ఎక్కడుంటావు నువ్వు? ఆడి షరీఫ్ చార్మినార్ మజీద్. ఏం జరిగింది నిన్న డ్రింకింగ్ డ్రైవ్ లో పట్టుకుంటే ఆ సార్ని చచ్చిపోయిన పామ్ అయితే భయపెట్టించిన సార్. ఇప్పటి నుంచి తప్పు చేయను సార్. ఎందుకు భయపెట్టించినావు? బండి ఇచ్చి పెడతారేమో అని భయపెట్టించిన సార్. ఎన్ని కోటర్లు తాగినావు? ఒక కోటర్ ఆడనే తాగినా, నీళ్ళు ఇవ్వకుండానే తాగినా. తాగి తోలకూడదు కదా? సార్ ఇప్పటి నుంచి డ్రింకే చేయను సార్. తప్పైపోయింది సార్. పాము ఎక్కడ వేసినావు? పామ్ మా ఇంటి ముందర బాటిల్ ఉంది, ఆడనే ఉంది. చూపిమంటే చూపిస్తా. ఉంటదా ఇప్పుడు? ఆడ ఉంటది. చూస్తా.